హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరైతే సిబి సాయి. ఇప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం కలిసి రాలేదు. ఈ రోజు అయితే ఫైనల్ ద మూమెంట్ హ్యాస్ అరైవ్డ్. ఈ రోజు అయితే నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన 5వ శక్తి పీఠం మన అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి మనమైతే ఈరోజు వచ్చేసాం. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని మన యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న ప్లేస్ ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. 7th సెంచరీలో చాళుక్య రాజుల కాలంలో ఈ టెంపుల్ని బిల్డ్ అండ్ డెవలప్ చేశారు. ఈ ఏరియాని నవబ్రహ్మ క్షేత్రం అని కూడా పిలుస్తారు, బికాజ్ ఇక్కడ 9 బ్రహ్మ టెంపుల్స్ ఉన్నాయి. అలంపూర్లో సతీదేవి అప్పర్ టీత్ పడ్డాయని నమ్మకం. అందుకే ఈ అమ్మని జోగులాంబ అని పిలుస్తారు. జోగులాంబ అమ్మని ఉగ్ర రూపిణిగా పూజిస్తారు. అమ్మ ఐస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. భక్తుల నమ్మకం ప్రకారం అమ్మ దర్శనం చేసుకుంటే నెగిటివిటీ పోతుంది, మెంటల్ పీస్ వస్తుంది అండ్ ఫియర్ తగ్గుతుంది. ఇది అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే మొదటి ఎంట్రన్స్ గేట్. ఇక్కడ అమ్మవారు అయితే ఉగ్ర రూపంలో మనకి దర్శనం ఇస్తారు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం అలంపూర్ను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ క్షేత్రానికి కాశీతో సమానమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. నార్త్ ఇండియాలో కాశీ ఎంత పవిత్రమో సౌత్ ఇండియాలో అలంపూర్ అంత పవిత్రమని నమ్మకం. జోగులాంబ అమ్మ క్షేత్రంలో వీరబ్రహ్మ టెంపుల్ ఒక పార్ట్లా ఉంటుంది. అందుకే ఈ టెంపుల్ని జోగులాంబ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత తప్పకుండా దర్శించాలి అని అంటారు. ఇక్కడ ఈ టెంపుల్ని అయితే చాళుక్య కాలంలో నిర్మించారు. సో ఇక్కడ 9 నవబ్రహ్మ టెంపుల్స్ ఉంటాయి. అప్పట్లో చెక్కిన ఈ శిల్పకళ నైపుణ్యాన్ని చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఆలయంలో ఉన్న ఈ పిల్లర్స్ని చూడండి, సింగిల్ రాక్ మీద ఎంత బాగా డిజైన్ చెక్కారో. పురాణాల ప్రకారం ఈ నవబ్రహ్మ టెంపుల్స్ 7వ సెంచరీలో బదమి చాళుక్య రాజుల కాలంలో నిర్మించబడ్డాయి. నవబ్రహ్మ అంటే 9 బ్రహ్మ టెంపుల్స్. ఇండియా మొత్తంలో బ్రహ్మ టెంపుల్స్ చాలా రేర్, కానీ అలంపూర్లో 9 బ్రహ్మ టెంపుల్స్ ఒకే చోట ఉండడం చాలా యూనిక్. ఈ టెంపుల్స్ అన్ని లార్డ్ శివ రూపంలో వర్షిప్ చేస్తారు, కానీ బ్రహ్మ నేమ్తో ఫేమస్. అప్పటి కాలంలో ఇస్లామికుల దాడుల్లో గురైనటువంటి ఈ రాతి శిల్పాలని చూడండి ఎలా ఉన్నాయో. అప్పట్లో ఉన్న ఇస్లామిక రాజులు మన ఈ జోగులాంబ అమ్మవారి క్షేత్రాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు,
కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎందుకంటే అప్పట్లో ఉన్న శిల్పులు ఈ రాతి శిల్పాల్ని అంత స్ట్రాంగ్గా నిర్మించారు. ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారి పక్కనే లార్డ్ శివలింగం రూపంలో కొలువై ఉన్నాడు. ఈ భూమి మీద రాయి మాట్లాడితే ఎలా ఉంటుందో అలంపూర్లో ఈ శిల్పాల్ని చూస్తే అర్థమవుతుంది. ఈ టెంపుల్ పిల్లర్స్ మీద నార్తకులు, సంగీతార్తకులు స్టోన్కి లైఫ్ ఇచ్చినట్టు ఈ శిల్పాలు కనిపిస్తున్నాయి. ఈ టెంపుల్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా మనసులో ఒకటే ఫీలింగ్ స్టార్ట్ అయింది. జోగులాంబ టెంపుల్లో ఉన్న ఈ ఐడల్స్ని, ఈ స్కల్ప్చర్స్ని చూస్తుంటే ఐ డెంట్ ఫీల్ లైక్ ఐఎమ్ వాచింగ్ స్టోన్. నేను హిస్టరీని కాదు, హిస్టరీయే నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం పదండి. మనమైతే ఇప్పుడు బాలబ్రహ్మేశ్వర స్వామి గజస్తంభాని దగ్గర వచ్చేసాం. లోపల కూడా దర్శనం చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చారు. ఇప్పుడే బాలబ్రహ్మేశ్వర స్వామి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్లో జరిగింది. మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మనకైతే కెమెరా లోపల ఎలా లేదు, అందుకే నేను వీడియో లోపల షూట్ చేయలేదు. మీరైతే విజిట్ చేసి బాలబ్రహ్మేశ్వర స్వామి ఆశీర్వాదంతో తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే మనకి శివాలయం ఉంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇక్కడున్న శిల్పకళ నైపుణ్యాన్ని చూడండి ఎంత బాగున్నాయో. ఇది మన తెలంగాణలో ఉండడం మనం చేసుకున్న ఎంతో అదృష్టం. ఈ ఆర్కిటెక్చర్ కానీ, ఇక్కడున్న శిల్పాలు కానీ, ఇప్పట్లో రాజులు ఎంత బాగా చెక్కారో చూడండి. ఇప్పట్లో అయితే మనకు అస్సలు సాధ్యమయ్యేది కాదు. ఒక జాయింట్ లేకుండా సింగిల్ స్టోన్తో ఎంత బాగా చెక్కారో చూడండి. ఇవన్నీ మిషన్ లేకుండా అన్ని హ్యాండ్స్తోనే ఎంత బాగా చెక్కారంటే అప్పట్లో ఎంత క్రియేటివిటీ, అసలు ఎంత బాగున్నాయో ఒకసారి మీరే చూడండి. ఇప్పుడైతే మనం జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కెమెరా అయితే లోపలికి వెళ్ళలేదు. నేను దర్శనం చేసుకున్నాక నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు అందరికి చెప్తాను. సో లెట్స్ గో. అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కలిగాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మన ఈ సిబి సాయి ఛానల్లో ఓల్డ్ టెంపుల్స్, టూరిస్ట్ ప్లేసెస్ అండ్ వీకెండ్ స్పాట్స్ అండ్ ఆల్సో ట్రెక్కింగ్ ప్లేసెస్ అన్నీ రాబోయే వీడియోస్లో ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్త వీడియో రాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్ అండ్ స్టే సేఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.